మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిన్న చిలక పలుకుల తొలి పలుకులో రాసినట్టుగా కరెక్టే అయితే డిబేట్ పెట్టండి. మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది వదిలేసేసి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తారా? ఇది కరెక్టా నన్ను అడుగుతున్నా. ఇంత పెద్ద విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఏమన్నారో చివరికి వినిపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొదట్లో వినిపించకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారో వినిపిస్తా. చేశారు. చచా అదేమి కాదు, 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో. మళ్ళీ ప్లే చేస్తాం. ఏమన్నారండి ఈయన? ఇంకొకసారి వినండి, రాష్ట్ర ప్రజలు వినాలి. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర. ఆ పార్టీ అధినేత చెప్పింది పంది అంటే నంది అనే ఒకటి ఉండగా నువ్వు పంది కాదు నంది కాదు పంది అని అనాలా? ఇప్పుడు మీరు అంటాం లేదా? తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు? ఒక అధ్యక్షుడిగా వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయంలో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అమరావతిని మీరు సపోర్ట్ చేస్తుంటే తెలుగుదేశం నాయకులందరూ సపోర్ట్ చేయటం లేదా? ఇప్పుడు ఎవడు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే జనసేనలంతా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం లేదా? బీఆర్ నాయుడు రాసలీలలో దొరికినటువంటి బీఆర్ నాయుడిని ఒక్క యాక్షన్ కూడా తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులంతా సపోర్ట్ చేయటం లేదా చంద్రబాబు నాయుడిని? ఆయన ఎవరు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో దొరికితే ఊరక షోకాసి నోటీస్ ఇచ్చి ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం నాయకులంతా పిసుకుంటా కూర్చోలేదా? కూర్చుంటారు. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీ అయినా ఆ పార్టీ అధినేత తీసుకున్నటువంటి డెసిషన్కి ఆ పార్టీ వాళ్ళంతా విధేయులై ఉంటారు. అంత మాత్రం చేత వెన్నెముక లేని నాయకుల అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఎవరికి వెన్నెముక లేదా? అంటే మీ జనసేనలో ఎవరికి వెన్నెముక లేదా? మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారే తెలుగుదేశం అజెండాని, దానికి వెన్నెముక లేదా? ఎవరు వెన్నెముక లేకుండా మాట్లాడతారు? మీ పలుకులకి ఇవన్నీ కూడా నేను మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు అని నేను అనను. ఇవన్నీ కూడా మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా యూ హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ సబ్సిక్వెంట్గా వచ్చిన పదమంది చూసారా, దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి మహిళలకి. వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా అదేమి కాదు, 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జున్న ఎవరైనా మావిగన్నని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. నేను అడుగుతున్న రాధాకృష్ణ గారిని, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలు ఈమె మీ భార్య కాదు, ఈమె నీ చెల్లి అంటే అవునా, ఈమె మా భార్య కాదు నా చెల్లి అంటని చెల్లెమ్మ నీకు మళ్ళీ పెళ్లి చేస్తానని ఒక పెళ్లి చూపులు చూసి తన భార్యకి భర్తే పెళ్లి చూపులు చూసుకుని పంపిస్తాడంటే. ఎందుకు పంపిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఈమె నీ చెల్లి అని చెప్పాడు కాబట్టి. ఏమన్నా సెన్స్ ఉన్నటువంటి కామెంటేనా అది ఆర్కే గారు? ఏమైనా ఒక లాజిక్ కానీ ఒక సెన్స్ కానీ ఒక వ్యక్తిత్వం కానీ అసలు ఒక మనిషిగా ఒక ప్రుడెంట్ మ్యాన్గా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తిగా ఆ కామెంటు విఘ్నత కలిగిన కామెంట్ అని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే పొలిటికల్గా మనం ఎంత దూరం వెళ్ళైనా సరే కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, మోడీ దగ్గర ఊడిగం చేస్తున్నారు, మోడీ దగ్గర సామంతరాజులాగా ఉన్నారన్నాను. ఊడిగం చేస్తున్నారంటే అది పనివాళ్ళు, సామంతరాజులాగా ఉన్నారంటే బానిసలు. సో ఈ కామెంటు పర్మిసిబుల్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి భార్యని చెల్లిగా భావిస్తారంట. ఎవరైనా ఈమె నీ భార్య కాదు నీ చెల్లి అంటే నువ్వు నా చెల్లివి అంటారంట. అదొక తప్పుడు కామెంటు. నెంబర్ 2,
చెల్లికి భార్యకి వేరే వాడిని వెతికి పెళ్లి కూడా చేస్తారంట. అంటే మావిగన్ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తే మీ విషయం, మీ అక్కసు ఈ స్థాయిలో ఉంది. ఏంటి తప్పే ఉంది? నేను ఆర్కే గారు నేను అడుగుతున్న తప్పే ఉంది చెప్పండి. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మొత్తం మీద కలిపి 40 లక్షల మంది జనాభా ఉన్నారు. హైవే కనెక్టివిటీ ఉంది. ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అద్భుతమైన రాజధాని రెడీ అవుతుంది. అప్పు చేయాల్సిన పని లేదు. మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చుకొని మనం 3 ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవచ్చు. అటు గుంటూరు అభివృద్ధి చెందుతుంది, ఇటు విజయవాడ అభివృద్ధి చెందుతుంది, ఇటు మధ్యలో ఉన్నటువంటి మచిలీపట్నం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి పోర్టు ట్రస్టు, గుంటూరులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్యా రాజధానిగా, రాష్ట్రంలోని విద్యా రాజధాని, విజయవాడ వచ్చేసరికి ఇండస్ట్రియల్ క్యాపిటల్గా చేసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. దీంట్లో రాంగ్ ఏముంది అంటున్నా నేను. ఎందుకు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు తక్కువ రాజధాని ప్రాంతంలో జనాలు లేరు. జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు. 73,000 మందితోటి నువ్వు ఒక రాజధాని ఏర్పాటు చేసి గట్టిగా 40 అడుగులు తవ్వితే 30 అడుగుల్లోపే నీళ్లు పైకి ఓట ఉండే కృష్ణా నది పక్కన ఒక రాజధాని అపాయింట్ చేసి దానికి అడుగుకి 15,000 నుంచి 18,000 వరకు ఖర్చు పెట్టి, ఈ 18,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు దాంట్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే దాంట్లో 7,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసేసుకొని రాజధాని ప్రాంతాన్ని ఒక ఏటీఎంగా తయారు చేసుకోవటం వల్ల మీకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, మీ పత్రికకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, దోచుకున్న దాంట్లో మీకు షేర్ వస్తుంది కాబట్టి మీరు మావిగన్ అనే దాన్ని సపోర్ట్ చేయరు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. ఎందుకంటే అమరావతి రాజధానిగా డబ్బులు వాళ్ళు తినాలి, దాంట్లో షేర్ మీకు పంపించాలి. కాబట్టి అమరావతిని వ్యతిరేకించేవాడు ఎవడైనా పెళ్ళాన్ని చెల్లిగా చూసుకోవాల్సిందే. ఒకసారి ఆలోచించండి ఈ కామెంట్ గురించి అని అడుగుతున్నాను నేను. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రపోజలే అయ్యి ఉండవచ్చు, మీకు నచ్చి ఉండకపోవచ్చు. మీ ప్రపోజల్ మీకెంత గొప్ప, మీ పిల్లోడు మీకెంత గొప్ప, వాళ్ళ పిల్లోడు వాళ్ళకంత గొప్ప. ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది సార్. ఇప్పుడు నేను 3 రాజధానులు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తిని. మావిగన్ ప్రపోజల్ సీమ్స్ టు బి గుడ్, సీమ్స్ టు బి ప్లెజెంట్. మావిగన్ అనే ప్రపోజలు రాష్ట్ర ప్రజలకి అప్పుల భారం లేకుండా, ఆల్రెడీ కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్గా ఉన్నాయి గుంటూరు అండ్ విజయవాడ. ఇన్ బిట్వీన్ ఎక్స్పాన్షన్ అవ్వటానికి చాలా ప్లేస్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ కూడా మచిలీపట్నం దగ్గర పోర్టు కనెక్టివిటీ ఉంది. ఇవి 3 కూడా 2 జిల్లాలని కలిపే హైదరాబాద్ సిటీలాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా 2 సీట్లు కలిపి ఒక రాజధాని ప్రాంతంగా చాలా త్వరగా మీరన్న రాజధాని ప్రాంతం డెవలప్ అవడానికి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ డికేట్స్. 25-30 సంవత్సరాలు అయితే కానీ అమరావతికి ఒక షేప్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఇంకొకటి, అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే ఎప్పుడు కూలిపోద్ది ఎవరికి చెప్పలేని పరిస్థితి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిట్ సాయిల్ ఫర్ కన్స్ట్రక్షన్. ఇట్స్ అ